ఫ్రెండ్స్, కొన్ని నిజాలు యథాలాపంగా బయటపడుతుంటాయి. అవి బయటపడ్డప్పుడు కానీ అవి నిజాలని మనకు తెలియదు. ఈలోగా అబద్ధం వెర్రితనం వేస్తుంది, విశృంఖలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అబద్ధం వెళ్ళినంత వేగంగా నిజం బయటికి రాదు, నిజం నిదానంగానే తెలుస్తుంది. మనం ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అనేక అభియోగాలు మోపి ఆయన్ను 16 నెలల పాటు జైల్లో పెట్టారు. జైలు జీవితం తర్వాత ఆయన బయటకు వచ్చారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా తన పాత్రను ప్రజల ముందు రుజువు చేసుకోగలిగారు. కానీ దశాబ్దానికి క్రితం ఆయనపై మోపిన అభియోగాల్లో ఒక్కటి కూడా నిగ్గు తెరలేదు. సాక్షులు లేరు, సాక్ష్యాలు లేవు, కేసులు మాత్రం కొనసాగుతున్నాయి. కేసుల్లో బలం లేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తుంటే, బలం ఉందో లేదో విచారణ తర్వాత వెల్లడవుతుందని కేసులు మోపిన అభియోగాలు మోపిన వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, తెలంగాణలో ఒక రాజకీయ రచ్చ, రాజకీయ రగడ ఈ అంశాలకు ముడిపడేలా బయటకు వచ్చింది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా స్వంత సోదరిలా మెలిగినటువంటి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ఘోర అవమానానికి గురైన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు ఆమెను అవమానించడంతో ఆమె అనేక విషయాలను వెల్లడించాల్సి వచ్చింది. మీడియాకు అనేక విషయాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి పైన మోపిన కేసుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ పైన వాగ్బాణాలు ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి విమర్శల దాడి చేసినటువంటి రేవంత్ రెడ్డి, కేటీఆర్ వెనక కూర్చున్నటువంటి ఇద్దరు సోదరీమణుల వల్ల కేటీఆర్ రాజకీయ జీవితం జూబ్లీ హిల్స్ బస్టాండ్ అయిపోతుంది, అంటే అక్కడ అడుపు తినాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పకనే చెప్పారు. దాంతో ఆ వెనక కూర్చున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా ఈ కామెంట్కు నొచ్చుకున్నారు. మేమేం తప్పు చేశామని మా పైన ఇంతగా నిందలు మోపారు, ఎక్కడ మేము ఏ రకంగా రాజకీయంగా ఎవరికి అన్యాయం చేశాం, ఎవరిని నొప్పించాము, ఎక్కడ మా వల్ల తప్పు జరిగింది చెప్పాలని నిలదీశారు. దానిపైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిన రేవంత్ రెడ్డి కానీ, మల్లు భట్టి విక్రమార్క కానీ సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. కానీ సబితా ఇంద్రారెడ్డి లేదా సునీత లక్ష్మారెడ్డి మీడియాకు మాత్రం అనేక విషయాలు వెల్లడించారు. వారిద్దరూ కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించి, మంత్రి పదవులు పొంది ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు ప్రస్తుతం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న కడుపుమంట. లేదు, కేసీఆర్ పక్షాన అసెంబ్లీలో బలంగా వాదన వినిపిస్తున్నారన్న దుగ్ధ కూడా ఉండొచ్చు. కానీ మహిళా శాసనసభ్యురాల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం సమంజసం కాదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వారితో రాజకీయమైనటువంటి విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు,
కానీ వ్యక్తిగతమైన దాడి, వారి వల్ల నువ్వు రోడ్డును పడతావు, లేకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, ఇట్లాంటి మాటలు మాత్రం అది అసెంబ్లీ వేదికగా చేయటం ఎంత మాత్రం సమంజసం కాదు, సహేతుకం కాదనేది సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయం, వాదన. ఆమె ఒక దశలో కంటతడి పెట్టారు. నేను ఎవరికి అన్యాయం చేశాను, నా వల్ల ఎవరు నష్టపోయారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కోసం నా వంతు కృషి చేశాను, కాంగ్రెస్ పార్టీ నాకేదో హోంమంత్రి పదవి కట్టబెట్టిందని చెప్తున్నారు, కానీ నా పైన కేసులు పెట్టి నన్ను వేధించింది సోనియా గాంధీ, మరి దానికేం సమాధానం చెప్తారంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా నేతృత్వంలో ఆయన పైన లేనిపోని అభియోగాలు మోపుతున్న స్థితిలో వాటికి బలం చేకూర్చడానికి నన్ను కూడా టార్గెట్ చేశారు. నా పైన కూడా 5 సిబిఐ కేసులు నమోదు చేశారు. ఒక్క దాంట్లో కూడా సాక్ష్యం లేదు, నిజం లేదు, సాక్షులు లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా అయితే కేసులు పెట్టి టార్గెట్ చేసి 16 నెలలకు జైలు పంపారో, నన్ను కూడా అదేవిధంగా వేధించారు, వేధిస్తున్నారు. ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతున్నాయి అని సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఫేవర్ చేసిండ్రమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించారు కదా. ఆ రోజు ఏంటి రీజన్? నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటాను కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరోజైనా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? మీరు మేలు చేసినట్ట, నష్టం చేసినట్ట? జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నా మీదనే 5 సిబిఐ కేసులు ఉన్నాయి నా పైన. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కదా నాకు అది. ఒక్కరోజు మాట్లాడానా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? ఇప్పటికీ నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతాను. ఈరోజు ఒక్కరోజు సునీత దగ్గరికి పోయినందుకు నా మీద కేసులు అయిందని తెగ బాధపడిపోతుంది కదా ముఖ్యమంత్రి గారు. మరి ఏ తప్పు చేయను నన్ను ఈరోజు కోట్ల చుట్టూ తిప్పుతలేదా కాంగ్రెస్ పార్టీ? అంటే ఆ కేసుల్లో బలమైనటువంటి సాక్ష్యాధారాలున్నా, సాక్షులున్నా అవి కోర్టుల్లో రుజువయ్యేవి, నిజం నీకు తెలియదు. కానీ వాటిల్లో నిజాలు లేకపోవడం వల్ల, సాక్షులు లేరు, సాక్ష్యాలు లేకపోవడం వల్ల అవి కేవలం చెప్పుకోవడానికి పనికొచ్చే కేసుల్లాగానే కొనసాగుతున్నాయనేది కొంతమంది అభిప్రాయం. దాన్నే బలపరుస్తూ ఇవాళ సబితా ఇంద్రారెడ్డి అదే చెప్పారు. ఆ కేసులు నా పైన మోపి అభియోగాలు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, ఇంకా వేధిస్తున్నారు. ఆ వేధింపులు ఇంకా భరిస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు చేసిన ద్రోహం అది. దాదాపు 25 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను. కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వహిస్తూ ప్రజలకు నా వంతు సేవ చేశాను. పార్టీ బలోపేతానికి కూడా నా వంతు కృషి చేశాను. అయినా పార్టీ నన్ను ఈ విధంగా వేధించింది, ఇంకా నాకు ఎక్కడ మేలు జరిగింది అని ఆమె ఆవేదన చెందారు. అట్లాగే తన కుమారుడికి కూడా అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మనం ప్రధానంగా ప్రస్తావించాల్సింది జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం టార్గెట్ చేసింది. తన మాట వినలేదని, తాము చెప్పినట్టుగా నడుచుకోలేదని యూపీఏ ప్రభుత్వం టార్గెట్ చేసి ఆయన పైన నిందలు మోపి వాళ్ళ ఎమ్మెల్యే చేత లేఖలు రాయించి హైకోర్టుకి సిబిఐ ఎంక్వైరీ పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టింది. ఏ కేసులో అయినా భారతదేశ శిక్ష స్మృతి ప్రకారం 3 నెలలకి దాదాపు 90 రోజులు దాటితే బెయిల్ ఇచ్చేయాలి. కానీ 16 నెలలు జైల్లో పెట్టారు. సో ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఆవిడ ప్రస్తావించడం వల్ల కొంతమంది నిజాలు తెలుసుకొని
నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళ నోరు మూతపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన మొన్న ఎన్నికల సందర్భంగా కూడా స్వయంగా వారి కుటుంబ సభ్యులే ఈ కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ కేసుల్లో, సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరును, జగన్మోహన్ రెడ్డిని కలిపి ప్రస్తావించడాన్ని పేర్కొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రయని కూడా అభియోగాలు మోపారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ సవితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయాలను బట్టి ఇవన్నీ కూడా తమ పైన కావాలని మోపినటువంటి టార్గెట్ చేసినటువంటి కుట్రగా ఆమె పేర్కొన్నారు. అంటే ఇప్పటికైనా సరే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఎంతగా వేధించింది, ఆయన వేధింపులకు గురవటమే కాకుండా ఆయనతో పాటు మరికొందరిని కూడా అలాంటి కేసులు పెట్టి ఇప్పటికీ వేధిస్తోంది అన్నది వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి అంశం. నిజమే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డిని లేదా కుటుంబాన్ని వేధిస్తే ఇవాళ ఆ కుటుంబ సభ్యులే వెళ్ళి మళ్ళీ అదే పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి పైనే అనుచితమైనటువంటి విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. వారి వేలితోనే వారి కంటిని పొడిపించే నీచ సంస్కృతి ఆ పార్టీలో కొనసాగుతోంది. అయితే ఈ రకమైన కుట్రపూరిత రాజకీయాల వెనక స్థానిక నాయకుడు, 40 years ఇండస్ట్రీ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల కుటిల నాయకుడి ఎత్తుగడలు, వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఆయన రాజకీయాలకు ఒత్తాసు పలికింది. ఈ సిబిఐ కేసుల్లో ఆయన పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది. ఇప్పుడు కూడా ఆయన రాజకీయాలు బీజేపీతో ఉంటూనే కాంగ్రెస్తో మంత్రాలు సాగిస్తూ బయటికి ఒక రకమైన కాపురం, లోపల మరో రకం కాపురం సాగిస్తున్నటువంటి దౌర్భాగ్య రాజకీయాలు నడుస్తున్న వేళ ఇటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడైనా, నిజాలు తెలిసినప్పుడైనా, నిజమేంటో తెలుసుకున్న తర్వాత అయినా ప్రజలు లేదా నాయకులు తమ అభిప్రాయాల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.